దేశానికి వచ్చేటప్పటికి ఒక భయమే. ఒకప్పుడు ఇరాక్ మీదన అమెరికా, యూరప్ దేశాలు చేసిన దాడి, ఇరాక్ కువైట్‌ని ఆక్రమించుకోవడం, దానికి ప్రతిగా అమెరికా రంగంలోకి దిగి ఆ కువైట్‌ని కాపాడి ఇరాక్ సద్దాం హుస్సేన్‌ని లేపేయడం, ఇదంతా ప్రత్యక్షంగా చూసినోళ్ళం. ఆ చిన్న వయసులో ఉన్నటువంటి సందర్భంలో స్కడ్ మిస్సైళ్ళు, పేట్రియాట్ మిస్సైళ్ళు ఈ పేర్లు ఎన్న రోజులప్పుడు. అదే సందర్భంలో యుద్ధం ఎక్కడో జరిగేది మనకేంట్లే అనుకోవడానికి లేదు. ఆ టైంలో ధరలు పెరిగిపోయినాయి. ఆ టైంలో పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి. అట్లాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఆగిపోయింది. విమానాలు ఆగిపోయినాయి. మనోళ్ళు వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ పనిచేస్తున్న మనోళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కోల్పోయినాయి అన్నది ఆ రోజుల్లో వినేవాళ్ళు. ఇప్పుడు మన కళ్ళెదురుగుండా చూస్తున్నాం గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది ఉన్నారు. వందలు, వేలు కాదు. లక్షల మంది ఉన్నారు మనోళ్ళు. యుద్ధం గనక ముదిరి పాకాన పడితే అందరినీ మన దేశానికి తీసుకురావాలి. కనీసం 50 లక్షల మంది తీసుకురావాల్సి. 50 లక్షల మంది ఉన్నట్టుండి నడి రోడ్డు మీదన వితౌట్ ఎనీ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ ఇండియాలోకి వచ్చేస్తే మళ్ళీ మనవాళ్ళే. ఏమైపోతుంది? ఆర్థిక నిధులు చేతిలో లేక విలవిల్లాడే పరిస్థితి ఎట్లా ఉంటుంది? రెండవది, ఇప్పుడు సరుకుల సరఫరాలు ప్రాబ్లం అయిపోతాయి. ఈ మన దగ్గర నుంచి ఇతర దేశాలకు పంపించడం కష్టమైపోద్ది. చుట్టూ తిప్పి పంపిస్తే కాస్ట్ ఎక్కువ. డైరెక్ట్‌గా పంపించాలంటే యుద్ధ భయం కాబట్టి పంపించాలి. అదే జరిగితే ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతారు. వ్యాపారులు అన్యాయం అయిపోతారు. కమిషన్ వ్యాపారులు అన్యాయం అయిపోతారు. రవాణా రంగం, షిప్ రవాణా రంగం దెబ్బతింటది. దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి ఇతర కార్గో సర్వీసెస్ దెబ్బతింటాయి. ఓవరాల్‌గా అదేదో సినిమాలో డైలాగ్ ఉంటది. ఎక్కడో జరిగేటటువంటి దానికి మరెక్కడో కనెక్షన్ ఉంటదని. అట్లాగే అక్కడ జరిగేదానికి మనకి సమస్యలు ఎదురవుతాయి. మరి అయన్నీ జరగకుండా ఆగుతాయా? లేదా అంటే వైజ్ మెన్ థింకింగ్, పెద్దరికపు పాత్రతో వాళ్ళందరూ ఆలోచించాలి ఒకేసారి. సాధ్యమా? చూడాలి.